గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ముఖ్య పాత్రల్లో నటించిన వార్ 2 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వార్ 2 ఉండబోతోందని తాజాగా విడుదలైన టీజర్ను చూస్తే అనిపిస్తోంది. నిజంగా వార్ను కళ్ల ముందుకు తీసుకొచ్చేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల మధ్య ఉండే ఫైట్ మరో లెవెల్ అన్నట్టుగా ఉంది. ఆ ఫైట్కు సంబంధించిన విజువల్స్ ఎక్కువగా టీజర్లో లేకపోయినా కానీ చూపు తిప్పనివ్వకుండా ఆ యాక్షన్ సీన్ ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండదట. ఈ సినిమాలో కేవలం 2 పాటలు మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి హృతిక్ రోషన్, కియారా అద్వానీ కాంబోలో సాగే రొమాంటిక్ నంబర్ కాగా, రెండోది హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో ఉండే పార్టీ సాంగ్. ఈ 2 పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయట. సాధారణంగా రొటీన్ కమర్షియల్ సినిమాల్లో 5-6 పాటలుంటాయి, 4 ఫైట్లుంటాయి. కానీ ఈ సినిమాలో కేవలం 2 పాటలు మాత్రమే ఉంటాయని టాక్. అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయట. ఏదో 1-2 కాదు, ఏకంగా 5 భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. ఒకటి భారీ చేజింగ్ సీన్ ఉంటుందట. మొత్తంగా 6 యాక్షన్ సీన్స్తో వార్ 2 సినిమా ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీగా ఉంటుందని సమాచారం. ఇటీవలి కాలంలో యాక్షన్ సినిమాలకు, ముఖ్యంగా సౌత్ హీరోలు నటించిన యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి హిట్ అవుతుందని టాక్. మరోవైపు సోషల్ మీడియాలో వార్ 2 సినిమా గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ పై హైప్ పెంచేలా ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. ఇక వార్ 2తో పాటు ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 నుంచి టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. ఇక ప్రశాంత్ నీల్ ఒక పోస్టర్ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ 2 సినిమాలతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున వసూళ్లు సొంతం చేసుకోవడంతో పాటు స్టార్డమ్ దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్కు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తెలుగువారే కాదు, ఉత్తరాది నిర్మాతలు సైతం ఆయనతో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తోంది. టాప్ స్టార్స్ ఎక్కువ చిత్రాల్లో నటించినప్పుడే థియేటర్లకు సరైన ఫీడ్ ఉంటుందని ఓవైపు ఎగ్జిబిటర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ స్టార్స్ ఏడాదికి 1 లేదంటే 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓ సినిమా చేస్తే కష్టం అంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఎన్టీఆర్ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 మూవీతో వస్తున్న యంగ్ టైగర్ వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమాతోనూ, అటుపై దేవరా పార్ట్ 2తోనూ వస్తున్నాడు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం ఎన్టీఆర్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదిగా రూపొందింది. ఇది నిర్మాణంలో ఉండగానే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎన్టీఆర్ కాల్ షీట్స్ కొన్ని పట్టేసినట్టు తెలుస్తోంది. వార్ 2లో ఎన్టీఆర్ ధరించిన పాత్ర హృతిక్ రోషన్ రోల్కు ఏ మాత్రం తగ్గదని మొదటి నుంచి వినిపిస్తోంది. అంతేకాదు, గతంలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన స్పై మూవీస్లోని హీరోల పాత్రల్లాగే ఎన్టీఆర్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. పఠాన్లో షారుఖ్ ఖాన్ లాగా, టైగర్ సిరీస్లో సల్మాన్ ఖాన్ను పోలినట్టు ఎన్టీఆర్ పాత్ర రూపొందిందని సమాచారం. అంతటితో ఆగలేదు. ఎన్టీఆర్ సోలో హీరోగానే ఓ స్పై మూవీ తీసే యోచనలో యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఉన్నట్టు సమాచారం. వార్ 2లోని ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేసిందే చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా అని తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీలో నటరత్న ఎన్టీఆర్ 4 హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆ 4 సినిమాలు కూడా సౌత్ ప్రొడ్యూసర్స్ తెరకెక్కించినవే కావడం విశేషం. నందమూరి నటవంశంలో మరో టాప్ స్టార్ బాలకృష్ణ హీరోగా హిందీ స్ట్రైట్ మూవీస్ చేయలేదు. అలా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి స్ట్రైట్ హిందీ మూవీలో నటించిన క్రెడిట్ను యంగ్ టైగర్ సొంతం చేసుకున్నాడు. వార్ 2 రిలీజ్ కాగానే మరో స్పై మూవీలో ఎన్టీఆర్ నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరి నార్త్ను నందమూరి ఫ్యామిలీ 3వ తరం స్టార్ ఎన్టీఆర్ ఏ తీరున షేక్ చేస్తాడో చూడాల్సిందే. ఇదిలా ఉంటే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఆ యూనివర్స్ నుంచి ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించాయి. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 స్పై యూనివర్స్లో భాగంగా రూపొంది మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు యష్ స్పై యూనివర్స్లో భాగంగా వార్ 2 సినిమా థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా మేకర్స్ తాజాగా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో మన తారక్ పవర్ఫుల్గా కనిపించాడు.
నా గురించి తెలియదేమో, ఇప్పుడు తెలుసుకుంటావు, గెట్ రెడీ ఫర్ ద వార్ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచుతోంది. ఒక్కసారిగా అందరి దృష్టిని సినిమా వైపు తిప్పుకుంది టీజర్. అదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. స్పై యూనివర్స్ స్టారర్ ప్యాక్ మరోసారి రిపీట్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు. సాధారణంగా యష్ స్పై యూనివర్స్లోని సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అవి దాదాపు అన్ని చిత్రాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు వార్ 2లో కూడా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది.